హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ ఫర్ తెలుగు పీపుల్. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎక్కువగా నేను తీసుకున్నది స్క్రీన్ ఫుటేజెస్. చూస్తున్న టైంలో స్క్రీన్ షాట్ తీసుకొని చాలా డీప్గా చూడడానికి వీలుండే విధంగా నేను ఈ వీడియోను క్రియేట్ చేశాను. ప్రతి క్లిప్ అనేది చేసి మీకు మినిమం ఒక 30 సెకండ్స్ వరకు నేను ఉండేలా చూసుకున్నాను. ఎందుకంటే మీరు డీప్గా అంటే ప్రతి సర్వీస్ లైన్ని చూడొచ్చు అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు రెసిడెన్షియల్ పైపింగ్ లైన్ హైరైజర్ టవర్ అనమాట. ఇది G+10. సో ఈ వీడియో కంప్లీట్గా నేను ఒక 3 minutes క్రియేట్ చేశాను. ఇందులో చాలా విషయాలు మీకు తెలుస్తాయని చెప్పేసి మధ్య మధ్యలో నేను వాటర్ చిల్లర్ ఇండోర్ యూనిట్ కూడా నేను మీకోసం అక్కడ షో చేయడం జరిగింది. నేను వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి క్లిప్ నేను ఎక్కువ టైంని గ్యాప్ ఇవ్వడం ఎందుకు అంటే మీరు వీడియో క్లిప్ని కరెక్ట్గా చూసి అర్థం చేసుకుంటారన్న ఉద్దేశం కొద్దీ నేను ఇది ఎడిట్ చేయడం జరిగింది. ప్రతి సర్వీస్ లైన్ ఫ్రెండ్స్ వీడియో పుష్ చేయండి. ఒకదాని పక్కన ఎలా సర్వీస్ లైన్ అనేది వెళ్ళింది, ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ మనకి గ్యాస్ లైన్ ఫైర్ ఫిట్టింగ్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారో కొంచెం చూడండి. మీకు వర్క్ ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు లేదు వాళ్ళకి మీకు మైండ్లో ఉండిపోతుంది సర్వీస్ లైన్ ఎలా మనకు ఇన్స్టాల్ చేసే టైంలో ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దెన్ ప్లాంపింగ్ ఎలా చేస్తారు అన్నది. సో మీకు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మీరు ఈ క్లిప్పులు చూడడం వల్ల మీకు మైండ్లో సెట్ అయిపోతుంది. 1కి 10 సార్లు చూడండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఎలాంటి వాళ్ళు చేసి నేను టోటల్ వీడియో వచ్చేసి 3 minutes క్రియేట్ చేశాను. నేను నెక్స్ట్ వీడియో కూడా నా దగ్గర చాలా ఇవి ఉన్నాయి క్లిప్స్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి మీరు చాలా ఎక్కువ ఫుటేజ్ చూడడం వల్ల కూడా బోర్గా ఫీల్ అవుతారు. సో అందుకోసం అని చెప్పేసి ఇది నేను ఒక 3 minutes లోపల క్లోజ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, ఇది ప్లంబింగ్ సంబంధించిన వీడియోస్ కాబట్టి దయచేసి నా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. తెలియని వాళ్ళకి చూపించండి ఇలాంటి వర్క్స్ ఉంటాయని చెప్పేసి. దానివల్ల వాళ్ళకి మంచి లాభం జరగవచ్చు, వర్క్ నాలెడ్జ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. నా ఉద్దేశం మన తెలుగు వాళ్ళకి ఇలాంటి వర్క్లో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పేసి నాకు వీలైనప్పుడల్లా ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు మళ్ళీ ఏ వీడియో అయినా నాకు అవైలబుల్లో ఉంటే నేను మీకు దాన్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.